ఆపు ఫుల్కు ఆశపడొద్దు. మంచోలను సర్పంచ్గా ఎన్నుకుంటూనే గ్రామాల అభివృద్ధి. ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సాగునీటి విధానంతో రాష్ట్రానికి దేశంలో ప్రథమ స్థానం. దేశం గర్వించేలా మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ, నెహ్రూ స్ఫూర్తితో యూనివర్సిటీల స్థాపన. బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులు. కేసీఆర్ ఇంట్లో మాత్రం కనకవర్షం. సీఎం రేవంత్ రెడ్డి. కొత్తగూడెంలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభం. నేడు ఉస్నాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి 262.68 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. కొత్తగూడెం సభలో వేదికపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల, వాకిటి. అయితే గ్లోబల్ సమ్మిట్కు రండి, మల్లికార్జున ఖర్గేకి రేవంత్ ఆహ్వానం. ప్రధాని మోదీ రాహుల్తో నేడు భేటీ. కొత్త పాలసీలతో ₹870 కోట్ల కిక్కు. సరే, దీని గురించి తర్వాత మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. కానీ ఆఫ్లకి ఫుల్లులకి అంటే హాఫ్ బాటిళ్ళకి ఫుల్ బాటిళ్ళకి ఆశపడొద్దు అని చెప్పేసి స్వయాన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. అంటే వీటికి ఆశపడి మీరు ఓట్లు వేయొద్దు, సరైన నాయకుడిని ఎన్నుకోండి అని చెప్పేసి ఒక మాట ఆయన చెప్తున్నాడు. మంచోళ్ళని సర్పంచ్గా ఎన్నుకుంటే గ్రామాల అభివృద్ధి అవుతాయి. కరెక్టే ఆయన చెప్పేది కూడా, రేవంత్ రెడ్డి గారు చెప్పేది 100% కరెక్టే. ఎందుకంటే ఆఫులకు పుల్లులకు ఆశపడొద్దు. అసలు ఈ ఆఫులు ఫుల్లులు సాంప్రదాయం తీసుకొచ్చిందో వల్ల ఆయన తీసుకొచ్చిందేమి కాంగ్రెస్ గవర్నమెంట్. ఓటుకు నోటు కేసు అయితే చెప్పడానికి అవసరం లేదు. ఇక అది సాక్షాత్తు తమరే. ఓటుకు నేటి కేసులో ఉన్న తమరే. ఓటుకి నోటు ఇవ్వాల్సింది అని ఇచ్చే విధానం కూడా చూపించింది కూడా తమరే. 78 ఏళ్ల భారతదేశ స్వతంత్రంలా కాంగ్రెస్ పార్టీ ఎంత పరిపాలించిందో అందరికీ తెలిసిన విషయమే. ఒక 50-55 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ ఈజీగా. మరి ఈ సంస్కృతి ఎవరు తీసుకొచ్చి పెట్టిర్రు? ఓటుకు నోటు, హాఫ్ బాటిళ్ళు, ఫుల్ బాటిళ్ళు, కోటర్లు, మందు పోస్తే ఓటేస్తామని చెప్పేసి ఎవరు తీసుకొచ్చిన సంస్కృతి అంతా తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ కదా. ఇలా కొత్తగా ప్రజలైతే వాళ్ళంతా వాళ్ళు క్రియేట్ అయితే చేసుకోలే కదా. మళ్ళీ మీరే చెప్తుర్రు, చేసేదంతా మీరే, చెప్పేదంతా మీరే. అంటే ఆ దేశ కాంగ్రెస్కి నాకేం సంబంధం లేదు, అంటే ఇండియన్ కాంగ్రెస్కి తెలంగాణ కాంగ్రెస్కి ఏం సంబంధం లేదు అన్నట్టు కూడా ఆయన మాట్లాడుకుంటూ వస్తున్న విధానం అట్లుంది. అయితే ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సాగునీటి విధానాలతో రాష్ట్రానికి దేశంలో ప్రథమ స్థానం అట. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యనంట, ఆ విద్యతోటి సాగునీటి విధానాలతో దేశంలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందట. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాట. విద్య ఎక్కడుందయ్యా? విద్య ఎక్కడుంది సార్ చెప్పండి. నేను న్యూస్లు వార్తలు చదువుతున్నప్పుడల్లా కూడా రోజుకు ఒక వార్త ఏమొస్తుంది తెలుసా? విద్యార్థుల గురించి, మధ్యాహ్న భోజ పథకాల గురించి, గురుకులాల గురించి. మాకు విద్య చక్కగా లేదు నాయన, మాకు చదువు చక్కగా చెప్తలేరు, ఉడకని అన్నం పెడుతుర్రు, మధ్యాహ్న భోజక పథకంలో ఒక గుడ్డు ఊడిస్తలేరు, మాకు భోజనాలే చక్కగా పెడతలేరు, గొడ్డు కారంతో అన్నం పెడుతురు మాకు అని చెప్పేసి విద్యార్థులు మొత్తం రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి గురుకులాల. మరి మీరు ఎక్కడ విద్య డెవలప్ చేసిర్రు? మరి మీరు చేసిన ఈ విద్య డెవలప్ చేసిన ఈ విద్య చూసి తెలంగాణ మొత్తం భారతదేశంలో ప్రథమ స్థానంలో ఉన్నది ఏమన్నా? మరి విద్య డెవలప్ చేసిన ఎట్లా మాట్లాడుతుర్రు? ప్రభుత్వం అమలు చేస్తున్న విద్య అనట. ఏం అమలు చేస్తున్నారు? గొడ్డుకారం అన్నం, ఉడకని పప్పు, ఉడకని అన్నం, పురుగుల అన్నం, పురుగుల వంటలు. ఇది మీరు ప్రభుత్వ పాలన చేస్తున్న, అమలు చేస్తున్న విద్య. అది విద్య మీరు చేసేది. దేశం గర్వించేలా మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ, నెహ్రూ స్ఫూర్తితో యూనివర్సిటీల స్థాపన. బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులు అంటే ఎక్కడ నిర్లక్ష్యానికి గురైన బీఆర్ఎస్ హయాంలా? బీఆర్ఎస్ హయాంలా ఎక్కడ నిర్లక్ష్యానికి గురైన ఎప్పుడు ఒకసారి? అంటే మేడిగడ్డ అంటే కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటేనా? ఇంకా 2 పిల్లర్లా? దాదాపు 250 కిలోమీటర్ల కాలువది. ఎన్నో జిల్లాలను, ఎన్నో ప్రాంతాలను తెలంగాణ యావత్కు మొత్తం అనుసంధానం చేసుకుంటూ పోతుంది కాళేశ్వరం. అంత మంచి కాళేశ్వరం కట్టింది కేసీఆర్ గవర్నమెంట్. మరి నువ్వు వచ్చినాక ఏం చేసినావు? 2 నెలల్లో ఉన్న కాళేశ్వరాన్ని బాంబులు పెట్టి వేల్చి దానిలో పెద్ద డయాగ్రామ్లో చూపించేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని 2023 ఎలక్షన్ల ఓడగొట్టిరు. అరే మీ వాళ్ళే ప్రాజెక్టుల కింద మొన్న కరీంనగర్లో కూడా, మానేరు డ్యామ్ కాడ కూడా, అరే మీరే జెల్టన్ 6 పెట్టి బాంబులు పెట్టి పేల్చేదే మీ వాళ్ళు. మళ్ళా ప్రాజెక్టుల గురించి నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులు అని చెప్పేసి మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. పొద్దున లేస్తే కేసీఆర్ గారి పేరు తలుచుకోకుండా రేవంత్ రెడ్డి గారి డే స్టార్ట్ అవుతలేదు. మనం గమనించాలి ఈ విషయం కూడా. కేసీఆర్ ఇంట్లో మాత్రం కనక వర్షం. సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇంట్లో కనక వర్షం ఏడ కురిసింది?
సరే మీరు అన్నట్టే కనుక వర్షం కురిసిందని ఓకే రైట్. సరే ఆయన టాపిక్ పక్క పెడదాం. 2 సంవత్సరాలు అవుతుంది ఈ రోజుతోటి, డిసెంబర్ 3 ఈ రోజు కౌంటింగ్ జరిగి 2 సంవత్సరాలు పూర్తయింది ఈ రోజుకి. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ వచ్చి ఈ రోజుతోటి నాకు బాగా గుర్తుంది. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో మరి మీరేం చేసిరు నాయన? మీ కనక వర్షాలు సరే 2,40,000 కోట్లు అప్పు చేసిరు కదా. మరి రాష్ట్రంలో చూస్తే ఏ ప్రగతి ఏ మూలనేసినా ఎక్కడేసిన గొంగడ ఆన్నే ఉంది. రూపాయి అభివృద్ధి లేదు, రూపాయి పని లేదు. 6 గ్యారంటీలకు కూడా రూపాయి ఇచ్చిన దాఖలాలు పోలేవు. ఏ పథకం అమలు చేసింది లేదు, ఫ్రీ బస్ తప్ప. రాష్ట్రం మొత్తం జీడిపి రేటు కూడా చాలా ఘోరంగా పడిపోయింది. అంటే ఆర్బీఐ లెక్కల ప్రకారమే చాలా ఘోరంగా పడిపోయింది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఆర్థికంలో కూడా. మరి ఆయన ఇంట్లో కనక వర్షం కూర్చుంటే మరి నువ్వు చేసిన అప్పులకు మీ ఇంట్లో ఏం గురవాలా? మీ ఇంట్లో, మీ అన్నదమ్ముల ఇంట్లో, లేదా మీ అనుచరుల ఇంట్లో, లేదా కాంగ్రెస్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు మీ మినిస్టర్లు కొట్టుకుంటారు కదా. మూటల గురించి వాటాల గురించి మన కొండా సురేఖ నుంచి టాపిక్ నుంచి మొదలు ప్రతి ఒక్కరు ఇదే లొల్లుంది కదా, భూ కబ్జాలు. మరి కనక వర్షం వాళ్ళ ఇంట్లో కూర్చుంటే మీ ఇంట్లో ఏం కురుస్తుంది? మీ ఇంట్లో కూడా కనక వర్షం గట్టినే కురుస్తుంది కదా, కురుస్తూనే ఉంది. ఇంకా నేడు హుస్నాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి 262 అసలు హుస్నాబాద్ ఒక మాట అర్థమైతే లేదు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, సర్పంచ్ ఎలక్షన్లు చేయబట్టి. సరే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏ ప్రకారం పోయి అధికార కార్యక్రమాలు పాల్గొంటాడు? ఇంకొకటి శంకుస్థాపనలు ఏ ప్రకారం చేస్తాడు ఆయన? అంటే ఓటర్లను మభ్యపెట్టనీకి. మరి ఇదే హుస్నాబాద్ 2 ఏళ్ల నుంచి గుర్తు రాలేదా? ఇయ్యాల గుర్తుకొచ్చిందా హుస్నాబాద్ సీఎం రేవంత్ రెడ్డికి? ఈ 260 కోట్ల పనులు, అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు ఇయ్యాలని గుర్తొచ్చినాయా? హుస్నాబాద్ ప్రజలారా ఒక్కసారి మీరు అర్థం చేసుకోరి. రేవంత్ రెడ్డి మళ్ళా ఏ మార్చనీకి వస్తుండే మిమ్మల్ని? మళ్ళా దొంగ మాటలు చెప్పి మీ ఓట్లు కొల్లగొట్టుకోవాలని ప్లాన్ తోటి వస్తుండు. జస్ట్ అది ఓన్లీ శంకుస్థాపనే జరుగుతుంది తప్ప మళ్ళా ఎలక్షన్ అయిపోయినాక కార్యాచరణ రూపం దాల్చది. ఆ వర్కులు అనేటివి కూడా స్టార్టే కావు, గుర్తుపెట్టుకోరు ఈ మాట. మరి ఎలక్షన్ కోడ్ ఏం చేస్తుందో ఎన్నికల కమిషన్ కూడా కంప్లీట్గా గాంధీ భవన్లో కూర్చొని మానిటరింగ్ చేస్తున్నట్టు కూడా ఇలా కనబడుతుంది వీళ్ళ చర్యలు, వీళ్ళ పద్ధతి చూస్తుంటే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.